ఎవరు మాట్లాడదాం? నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, ఎవరండి? పది నిమిషాలు అయిందండి. అంటే మీరు ఎవరిని చెప్తే తర్వాత 10 నిమిషాలు కాదు, గంట తర్వాత చేయండి, పర్వాలే. గంట తర్వాత మాట్లాడదాం. ఊరు అదే అండి, గంట తర్వాత మాట్లాడదాం. గంట తర్వాత. హలో హలో రాజు గారు, ఒక్క నిమిషం అండి. అదే ఇప్పుడు నాకు పంపిన వ్యక్తితో మాట్లాడుతుంటున్నారు కదా, లైన్లో ఉండండి. అది మీకు పంపమన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు కదా, లైన్లో ఉండండి. నేను మాట్లాడతాను వాళ్ళతో కాదు, నాకు కావాల్సింది నెంబరు. అతనితోనే మాట్లాడి అతని దగ్గర తీసుకోండి నెంబరు. ఏం మీకు చేత కదా? ఇప్పుడు నువ్వు నన్ను అన్నావు, ఇప్పుడు మీకు చేత కదా? మీకు దమ్ము లేదా? నేను చేస్తున్నా లైన్లో. నీకు చేతనే నువ్వు చేయడం ఏంటి? నీకు చేతనే ఇంకా పని చేసుకొని బతుకు. నేను పని చేసుకుని బతుకుతున్నా. పని చేసుకొని బతుకరా? ఎరుడు బుక్క పని చేసుకొని బతుకరా? ఈ బతుకు బతికేనా నీకా? పోరా, పని చేసుకుని లక్షణంగా పని చేసుకునేవాడికి అదేందా? నేను అనుకుంటాయి ఆలోచనలు. ఇండియన్ గా చెప్తున్నా. హలో, ఒక ఇండియన్ గా మాట్లాడుతున్నా. పని చేసుకునే వాడికి ఉండవు ఇలాంటి ఆలోచనలు. పని చెయ్యకుండా హలో గిలో అంటే హలో హలో ఎవరా నీకు? హలో ఎవరా నీకు? ఎవరా నీకు? హలో హలో ఫర్ మీనింగ్. హలో హలో ఏంటి? హలో ఏంటి? హలో హలో, బైబిల్ వాక్యాలు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఎవరే ఎవరో మాట్లాడితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకెందుకు ఫోన్ చేశారు? నాకెందుకు మెసేజ్ పెట్టారు? ఒకరికొకరితో మాట్లాడాల్సిన అవసరం, ఒకరికొకరికి సంబంధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకెవడు మెసేజ్ పెట్టమన్నాడు? నా ఫోన్ నెంబర్ ఇచ్చింది నా కొడుకు. ఎవడు? నా కొడుకైతే ఇస్తాడు, నా తమ్ముడైతే ఇస్తాడు, ఎవడైనా ఇస్తాడు. వాడు కూడా బజారు ఇస్తా నంబర్, నువ్వు తీసుకొని నాకు పెడతారు ఎదుర్కొక్క. ఏం ఒక మడ్డ బుట్టి ఒక మడ్డ నువ్వు ఒక తల్లికి అక్కలేదో అక్కడ తెలియలేదా నీకు? ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు మెసేజ్లో. నేను రియల్గానే మాట్లాడుతున్నాను. అందరు క్రైస్తవులు మెత్తన వాళ్ళు అనుకుంటున్నా. నా లాంటి వాళ్ళు ఉంటారు, బతుకులు గట్టుకులు గడిచింది నా కొడుకులు. అర్థమైందా? అందరు మెత్తన వాళ్ళే ఉండరు. హలో హలో, ఎలీషారాజ్. హలో ఎలీషారాజ్. హలో ఎలీషారాజ్ మీరేనా? మేమే. చెప్పండి, కాల్ చేస్తున్నారు కదా. సరే, నాకు కుదిరింది ఇప్పటికి. నాకు వర్క్ ఉంటాయి కదా. ఎన్ని వర్క్ కాల్స్? ఫ్రీ టైమా? ఫ్రీ టైం. ఓకే ఓకే. నేను అడిగింది మిమ్మల్ని ఒకటే. ఇప్పుడు మీరు చెప్పింది జస్ట్ నేను నేను స్టార్ట్ చేశాను కదా ఫస్ట్. నేను అడిగింది ఒకటే, ఎవరు మా నెంబర్ ఇచ్చారు? కదా కాన్ఫరెన్స్ తీసుకున్నాను మీకు పొద్దున. కాన్ఫిడెన్స్ కావాలంటే నాకు నెంబర్ తెలియదు కదా. కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫరెన్స్. అదే నాకు కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫరెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏకాగ్రత, పట్టుదల అవస్థాయి. కాన్ఫరెన్స్ అంటే మీకు అతనికి కాల్ వచ్చింది కానీ అయ్యా నాకు గబక్కని వచ్చింది కానీ నేను అది కాదనింది. ఆ వ్యక్తి నెంబర్ కావాలా? ఆ వ్యక్తి నెంబరు మీరు కాల్ చేసినప్పుడు మీరు మంచిగా మాట్లాడి అతని దగ్గర తీసుకోవచ్చు. మీరు ఎత్తుకోవడమే బూతులు మాట్లాడితే
అంటే ఇప్పుడు బూతులు మీకు మాట్లాడకూడదు, మీరు మాట్లాడతారు అనే ఉద్దేశంలో మీ బైబిల్ గ్రంథంలో మీకోసం ప్రత్యేకంగా మీరు బూతులైనను, చిత్రోక్తులైనను, సరసోక్తులైనను మాట్లాడకూడదని చెప్పేసి మీకు నియమం పెట్టిన తర్వాత కూడా మీరు బూతులు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్రైస్తవుడు అనుకోవాలా? నేను ఒక మాట చెప్తా దానికి. నేను అందరిలాగా భక్తుడిని కాదు. అయితే అందులో కూడా మీకు పర్ఫెక్షన్ లేదనమాట. ఇప్పుడు మీరు మత మార్పిడి చెంది చెప్పింది వినండి. చెప్పండి వింటున్నా. నేనేం పెద్ద భక్తుడిని కాదు. ఎవరైనా నా హ్యాబిట్ గురించి మాట్లాడితే నేను గమ్ముగా ఉంటానికి. దేని గురించి మాట్లాడితే? నా ఇష్టాన్ని గురించి మాట్లాడితే, నా ఇష్టాన్ని గురించి ఎవరు కూడా తప్పుగా ఏం మాట్లాడలా. మీకు పంపించిన దీంట్లో బైబిల్లో ఉన్న వాక్యాలు ఉన్నవా లేవా, అవి కాక బయట నుంచి ఏమన్నా యాడ్ చేశారా? ఉన్నాయో లేవో పాయింట్ నాకు అది కూడా ముఖ్యం కాదు. మీరు చూసారా లేదా? నాకు పెట్టాలి. ఒక మాట చెప్తాను వినండి. నాకు పెట్టాల్సినంత అవసరం ఏంటి? అదే మీకు పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే మీరు దాంట్లో ఉన్నారు, దాని గురించి ఎంతవరకు తెలుసు మీకు? సరే, ఇంకొక విషయం, మీకు పెట్టిన దానిలో ఎక్కడైనా బయట నుంచి లేని వాటిని తీసుకొచ్చి ఏమైనా చేర్చారా? బైబిల్ నుంచే తీసుకున్నారా? ఇప్పుడు బైబిల్ వాక్యాన్ని వాక్యం దేవుడు అంటున్నారా లేదా? మీరు వాక్యం దేవుడు అని నమ్ముతున్నారా? ఒక మాట చెప్తా. స్టడీ చేయాల్సినంత ఇది నాకు లేదు. స్టడీ చేయను. ఓకేనా? స్టడీ చేసే భక్తులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు ఆ పని. ఓకేనా? నేను అంత టోన్ కాదు కదా. కాబట్టి నా ఇష్టాన్ని ఇంకొకడు ఏలెత్తి చూపిస్తే మళ్ళీ మీ ఇష్టం అంటున్నారు. మీ ఇష్టం కాదు, బైబిల్లో ఉన్న వాక్యాలే పెట్టారా? మీ ఇష్ట ప్రకారము మీరు మనసులో ఫలానా ఇది అనుకుంటున్నారు అనేదాన్ని ఏమన్నా వేలెత్తి చూపించారా? అవి బైబిల్ వాక్యాలు. మీ లెక్క ప్రకారము, మీ విశ్వాసం ప్రకారము వాక్యం అనేది దేవుడు. అవసరం ఏంటి? వాక్యం దేవుడా కదా? మీ లెక్క ప్రకారం, మీ విశ్వాసం ప్రకారము ఈ మాట మీరు అడగాల్సింది వాళ్ళని. ఏవన్నీ తీసేయమంటారు? నా విశ్వాసాన్ని తర్వాత చూసుకుంటా. నాకు పెట్టేదానికి అర్హత అనేది నీకు ఎవరిచ్చారు? అరే అదే కదా చెప్తున్నా. ఇప్పుడు మీకు పెట్టడం అంటే మీరు కొంతమంది పెడుతుంటారు ఏమని, కొన్ని వాక్యాలు సెలెక్టెడ్ గా తీసి దాన్ని చక్కగా thumbnail కింద లేదంటే ఒక మంచి పోస్టర్ కింద తయారు చేసి వద్దు అన్న వాళ్ళకు కూడా పెడుతుంటారు, వద్దు అన్న వాళ్ళకు కూడా వార్తలు చెబుతామని చెప్పి వెళ్తుంటారు. ఇప్పుడు అది ఎలాగో తెలియజేయడం అనేది. ఒక మాట చెప్తా, ఒక ఫోన్ కి రావడంలో ఏకపక్షం అనేది, ఒక పబ్లిక్ లో వెళ్ళడం నార్మల్ అనేది, దానికి దీనికి తేడాలే. ఏంటా తేడా? పబ్లిక్ లో వెళ్ళారు, ఏంటా తేడా? అసలు ఇంకా చెప్పాలంటే పబ్లిక్ లోనే పంపించారు మీరు. మీది మీ మతము మీకు వ్యక్తిగతం, అది మీ హక్కు. అది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు అది వేరు, మీరు పబ్లిక్ గా వెళ్తున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ వేరు. నిజానికి చెప్పాలంటే ఆ డిస్టర్బెన్స్ మీరు చేయకూడదు, కానీ అది చేస్తూ దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇది ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అది వేరు, ఇది వేరు. ఎందుకు వేరు ఎలా? అసలు మీరు ఇది చేయొచ్చా? వేరు ఎలా? ఇదే మీరు చేసిన పనే కదా మేము చేసేది. ఇప్పుడు మీరు చేస్తున్న పనే మీకు బాధ అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. నీకు డిస్టర్బ్ అన్నావు. ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావే. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. నిన్ను కాదు, నేను మీ బైబిల్ వాక్యాలు పంపిస్తే మీకు డిస్టర్బెన్స్ అయింది. అసలు బైబిల్తో సంబంధం లేనటువంటి మా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్ రా అంటుంటా. అరే ఒరే అంటుంటే ఇప్పుడు అదే మీ సంస్కారం. సంస్కారం లేనోడికి నువ్వు నీకు పంపించింది అందుకే కదా. నువ్వేమన్నావు? నేను అంత పెద్ద భక్తుని కాదు, నేను తెలుసుకోవాల్సిన పని లేదు, నేను తెలుసుకోలేదు అన్నావు. తెలుసుకోమని చెప్పి చెప్తున్నావు. ఇప్పుడు తెలియనోడికే కదా పంపించేది. నేను చెప్పడం కాదు. సరే దగ్గరికి వచ్చి అడుగు, దొడ్డు గడికి గుద్ద అడుగుదు. సరే గుద్దగడికి వద్దు తింటాను కూడా, ఓకేనా? రానా? ఎక్కడ 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 నువ్వెక్కడ చెప్పు, నేను వస్తా. నాకు నెల్లూరు. ఎక్కడ నెల్లూరులో? ఎక్కడ? నెల్లూరు ఆమంచర్ల తత్తులు చేస్తాను. అదే ఆమంచర్ల.
ఓకే, కరెక్ట్ అడ్రస్ పెట్టు, వస్తా, నేనే వస్తాను నెల్లూరు. ఇంక నీకు address చెప్పేశాను, ఇంకేం నీకు నేను చెప్పేది? నెల్లూరు ఎప్పుడు కూడా శివాలయం దగ్గరకు వస్తా నీకోసం కూడా వస్తా. ఆమంచర్లే కదా, ఆ పక్కనే కదా, వస్తా. పెట్టు, కంప్లీట్ అడ్రస్ పెట్టు, వస్తా. వచ్చాక డైరెక్ట్ గానే తెలుసుకున్నాం. చెప్పేసాను రారా. అరే మళ్ళీ రా అంటావు, రా అంటావు. యేసు గారు నీకు నేర్పినటువంటి మర్యాద ఇదేనా? బూతులైనను, చతురోక్తులైనను, సరసోక్తులైన మీరు మాట్లాడకూడదని చెప్పి మీకు పౌలంతగా మొత్తుకుంటా ఉంటే మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీరు ఏ రకమైన భక్తుడు? మీలాంటి భక్తుల వల్ల యేసుగాడికి చెడ్డ పేరు వస్తుంది. ఏం చేద్దాం చెప్పండి? ఏంటండి? మీలాంటి భక్తుల వల్ల యేసుగాడికి చెడ్డ పేరు వస్తుంది. ఏం చేద్దాం? మాలాంటి భక్తుల వల్ల? మరి మీలాంటి భక్తుల వల్లే కదా యేసుగాడికి చెడ్డ పేరు వచ్చేది. యేసయ్యకి చెడ్డ పేరు వస్తే ఇప్పుడు యేసుగాడు నేర్పింది అదే కదా, అరే ఒరే అని చెప్పి పిలవమనే కదా చెప్పింది. నేను మాట్లాడాల్సి వస్తుంది నీతో. అలా కాదు, అరే ఒరే అని చెప్పమని చెప్పాడా మరి నీ కేసు? నువ్వు యేసుగాడి భక్తుడివే కదా, మరి మంచిదాన్ని ముసుగేసుకొని ఉంటారు కదా మీరు. ఒకరు చెప్పిన మాట అలా కాదు, మంచిదాన్ని ముసుగేసుకొని ఉంటారు మీరు. యేసుగాడి భక్తుడివే కదా నువ్వు. నేను యేసుగాడు అంటున్నాను. ఇప్పుడు నీ వల్ల యేసుగాడు అంటున్నాను నేను వాడిని. ఇప్పుడు ఎవరి వల్ల ఎవరికి చెడ్డ పేరు? నేను నిన్ను మర్యాదగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, ఎన్నిషరాజు మామూలుగా పిలుస్తున్నా, మంచిగా పిలుస్తున్నా, మర్యాదగా పిలుస్తున్నా, నువ్వు అరే ఒరే అంటున్నావు. యేసుగాడు నేర్పిన సంస్కారం అదేనా? ఇప్పుడు నాకు అది డిస్టర్బెన్స్ అయింది. డిస్టర్బెన్స్ అయినప్పుడు నేనేం చేయాలా? అరే ఇలాంటి డిస్టర్బెన్స్ మీరు చేస్తానే కదా మొదలు పెట్టారు, మీరే కదా మొదలెట్టింది, మీ మతస్థులే కదా మొదలెట్టింది. ఇప్పుడు కాదు, నువ్వు మొదటి నుంచి క్రైస్తవుడేనా? నువ్వు పుట్టడం క్రైస్తవుడిగా పుట్టావా? అవును. నాకు 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలుగా క్రైస్తవునే. కాదు, మరి మీ తల్లిదండ్రులు క్రిస్టియన్. మా తాతయ్య క్రిస్టియన్. మీ తాతయ్య క్రిస్టియన్ తర్వాత మా నాన్న క్రిస్టియన్. మా నాన్న తర్వాత నేను క్రిస్టియన్. మరి మీ తాతకి తాత? మీ తాతకి తాత? సరే, మీ తాతకి తాత, మీ ముత్తాతకి, మీ ముత్తాత. అడుగుతాను, నేను చెప్తా. మీ ముత్తాత క్రిస్టియనా? నా ముత్తాత గురించి నాకు తెలీదు. నా తాత గురించి అడగాలి కదా మరి. నేను నిన్ను కూడా క్వశ్చన్ వేస్తాను, నాకు వెంటనే సమాధానం చెప్పాలి. నీకు ముత్తాత పేరేంటి? వెంకట్రావు. ఎవరు? ఏ తాత పేరు? మా ముత్తాతకి, మా తాతకి ముత్తాత వెంకట్రావు. మీ తాతకి మా నాన్నగారి పేరు విను, అదే చెప్తున్నా. మా నాన్నగారి పేరు చెన్నకేశ్వరరావు, మా తాత పేరు గోవిందరాజు. మా గోవిందరాజు తాతయ్య గారి ఆ నాన్నగారి పేరు పిచ్చయ్య. ఆయన దీని పేరు వెంకట్రావు. ఆయన కంటే ముందు ఆయన అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద పిచ్చయ్య. ఆ పిచ్చయ్య పేరు ఈయన పెట్టుకున్నారు. ఏంటి, ఆయనకి ముందున్న ఆయన పేరు గోవిందరాజులు. ఆయన పేరు తీసుకొచ్చుకుని మా తాతగా పెట్టుకున్నారు. ఎందుకని? మనవడి వరుస కాబట్టి. ఇంకెంతవరకు కావాలి నీకు? నాకు తెలుసు నా బ్యాక్ ఎంత ఉంది, నా ఫోర్ ఫాదర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, మొత్తం తెలుసు నాకు. నేను అడుగుతున్నా నేను, మీ తాత క్రైస్తవుడు, మీ తాతకి తాత చదివాడు, మా అబ్బా చదివాడు, నేను చదివా. చెప్పింది జనవయ్యా. ఏం చదివావు? ఏదో చదివాను. నేను అంత ఎక్కువ చదవను. ఏంటది? బైబిల్. బైబిల్ ఎవరైనా సరే ఇప్పుడు క్రైస్తవులు పుట్టామని చెప్తున్నటువంటి వాళ్ళలో ఇప్పుడు నీకు 40 ఏళ్ళు, నేను ఇంకొక క్రైస్తవుని ఒక అతను కలిపి మాట్లాడా, అతనికి ఒక 45 ఏళ్ళు. ఈ 45 ఏళ్లలో ఏనాడైనా బైబిల్ పూర్తిగా చదివావా అంటే కనీసం ఒక్కనాడు తీసి సొంతంగా చదివిన పాపాన్ని పోలా. ఎవడో ఆడు పాస్టర్ ఎవడో చెప్పడం, అది వచ్చి మింగి మా దగ్గరికి అక్కడం, అదే జరుగుతుంది ఎప్పుడు. మీకు మీరుగా సొంతంగా ఏనాడు కూడా మీరు చదివారా? కనీసం ఇప్పుడు మేము బైబిల్ చదివి మతం మారాము అని చెప్పేవాడు ఒక్కడు చూపించండి నాకు. ఇంకా నేను చదివాను బైబిల్ పూర్తిగా 2 సార్లు. నేను నా గ్రంథాలు కూడా నేను పూర్తిగా చదివా. నేను దాంట్లో సమాధానం దాంట్లో క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా, ఇందులో క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా. కానీ నేను పంపినటువంటి వాక్యం, ఇప్పుడు వాక్యం దేవుడు అంటున్నారు, వాక్యం దేవుడు అంటున్నప్పుడు నేను పంపినవి బైబిల్ వాక్యాలేగా, బైబిల్లో ఉన్న వాక్యాలేగా. అవి భూత వాక్యాలు అయితే మీరు అడగాల్సింది ఎవరిని? బైబిల్ని అడగాలి. మీరు అసహించుకోవాల్సింది ఎవరిని? బైబిల్ని అసహించుకోవాలి. ఇక బ్రహ్మ విషయము వాటి గురించి అనేకంటే మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. అది చాలా పక్కా క్లారిటీతో ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ మీకు ముందు ఇందులో ఉన్నటువంటి గబ్బు ఏంటో తెలియకుండా
మీరు వేరే వారిని ఎట్లా ప్రశ్నిస్తారు? తెలియాలి కదా, మీకు తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు కాదు, మీరు అడిగింది ఏంటి, నా నెంబర్ ఎవరు ఇచ్చారు, ఆ అతనితోనే కలిపాను నేను. కలిపినప్పుడు నేనేం చెప్పాను, అతని దగ్గర తీసుకోండి నెంబర్ అని చెప్పేసి చెప్పాను. ముఖ్యం కాదయ్యా, నేనేం చెప్పాను, అతనికి కలుపుతున్నా, నెంబర్ అతని దగ్గర తీసుకోండి అని చెప్పేసి అన్నా. అతనితో మాట్లాడి అతని దగ్గర నుంచి మీరు నెంబర్ తీసుకోవచ్చు, కానీ ఎత్తటమే తీసుకుంటాను. కాదు, నాకు ఇచ్చినోడు ఎత్తటమే వాడు నీకు ఇచ్చాడు, నువ్వు నాకు ఇయ్యాలా? అట్ట కాదు, ఎత్తటమే బైబిల్ వాక్యాలు పట్టుకుంటే. ఇక ఇతను ఎవరో పక్కా మంచి క్రైస్తవులా ఉన్నాడు, పక్కా క్రైస్తవులా ఉన్నాడు, ఎత్తన బూతులు ఎత్తుకున్నాడు, వీళ్ళ గురించే బైబిల్లో పౌలు మొత్తుకుంటున్నాడు, బూతులు మాట్లాడొద్దురా బాబు అది ఇది అని చెప్పి. అయితే అతను ఏమన్నా కొంచెం నిలబడితే ఏదన్నా ఉంటే కనుక అప్పుడు నాకు కలపండి, అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అతను కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెంబరు అతను ఇచ్చాడు అని చెప్తున్నా, లేకపోతే మీ నెంబర్ నాకు తెలుసా? ఎవరు మీరు అసలు? నాకు నేను పోరాటం చేస్తున్నది ఇదే కాన్సెప్ట్ మీద 14 ఏళ్లుగా. ఇప్పుడు 2025 వస్తే 15 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళుగా నేను చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో దీని నిమిత్తం అతను నాకు ఇచ్చాడు. సో అతనికి ఇచ్చినటువంటి ఆ పని ఏదైతే ఉందో నేను ఫుల్ఫిల్ చేశాను. కానీ నేను అక్కడ టాపిక్ గురించి కానీ లేదంటే నేను టాపిక్ గురించి కానీ మాట్లాడుకోలే. ఎక్కడ మాట్లాడుకున్నామా? అది అడిగింది ఏంటి? కాదు, మీరు అడిగింది ఏంటి? అతని నెంబర్ అడిగారు. నేనేం చెప్పాను మీకు? నేను మీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరైతే నాకు ఇచ్చిన అతను ఉన్నాడో అతనికి నేను కాల్ చేస్తున్నాను, కాన్ఫరెన్స్ తీసుకుంటాను అతన్ని, జస్ట్ మీరు అతనితో మాట్లాడుకొని నెంబర్ తీసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎలాగైతే బైపాస్ లో మీకు తీసుకొచ్చానో అలాగే బైపాస్ లో తీసుకెళ్ళి అదే పద్ధతి. మరి పద్ధతులు అంటే మీరు చెప్పండి, ఏ రకమైనటువంటి పద్ధతి? ఇప్పుడు మీరే ఉంటారు. ఇప్పుడు ఒక నిమిషం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు పద్ధతి అయినా అడిగిన దానికి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎవరో నెంబర్ ఇచ్చారు, నా నెంబర్ ఇచ్చారు, మీరు తీసుకున్నారు. అవును, పాయింట్. ఇప్పుడు ఇచ్చినది ఒకడు, తీసుకున్నది వేరే వాళ్ళు, మీరు నువ్వు. ఇప్పుడు వచ్చినది వేరే వ్యక్తికి. ఇప్పుడు ఇతనికి ఎవరు కావాలా? ఇచ్చినోడు నెంబర్ కావాలా? కావాలి కదా. పూర్తిగా వినండి. నాకు మాట్లాడడం కంటే కూడా నెంబర్ ఇంపార్టెంట్ అని చెప్పా. అవును అవును, అది ఇంపార్టెంట్ అనుకుంటే మీకు అది ఇంపార్టెంట్ కాదనిపించింది నాకు. ఎందుకని మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీ ఆడియో కనుక ఒకసారి మీకు పంపిస్తే వినండి. ఒకసారి మీ ఆడియోలో విన్న దాన్ని బట్టి మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను పలానా వ్యక్తికి కలుపుతున్నానంటే ఆ వ్యక్తితో మీరు మంచిగా మాట్లాడుకొని, ఇగో నా నెంబర్ ఎక్కడ దొరికింది, నేను మీతోనే మాట్లాడాలి, మధ్యలో అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ నెంబర్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అతని దగ్గర నెంబర్ తీసుకునే పద్ధతి అది. అరే నెంబర్ కాదు, నెంబర్ కావాలనే అవసరం లేదనే. అలా కాదు, నెంబర్ కావాలనే వద్దనే, నెంబర్ కావాలనే వద్దనే. ఇప్పుడు ఏకపక్షంగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీతో నాకు అనవసరం, నేనేదో నా పని ఏదో నేను చేసుకున్నా, నా కండిషన్ మీద నేను వెళ్తున్నా. ఇప్పుడు నాకు జలుబుట్టి నాకు ఈ మెసేజ్లు పెట్టడం అంటే నీకు ఒక ఉద్యోగం ఏమో, అది నీకు ఒక జాబ్ ఏమో కావచ్చు, అది నాకు కాదు కదా. అది జాబ్ కాదు, నాకు బాధ్యత. దట్స్ ఎనీ ఆల్సో, అది ఏదైనా కావచ్చు నీకు. అది నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు అనుకో, ఎలాగైనా అనుకో. అది నువ్వు జాబ్ అనుకుంటావో నీ బాధ్యత అనుకుంటావో ఎలాగైనా అనుకో, అది నీ జాబ్ అనుకుంటున్నా నేను. సరే, నీ జాబ్ అనుకుంటున్నావు ఎలాగ. ఇప్పటిదాకా ఉండండి, ఇందాక అన్నారు ఇప్పటిదాకా నేను ఫ్రీగా లేను, ఇప్పుడే ఫ్రీగా ఉన్నాను, మాట్లాడదాము అనేసి అన్నారు. అవునా? అవును అన్నారు ఇందాక. మేము మార్నింగ్ ఫ్రీగా లేము, ఉండండి, మా టైంలో మేము ఫ్రీగా లేము. ఉండండి, మా టైంలో మేము ఫ్రీగా లేము. మా పనులు మాకుంటాయి కదా. మేము క్రిస్టియన్స్ కదా, మా పండగ మాకుందిగా, మేము క్రిస్టియన్స్ కదా, మేము పని చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అదే మెసేజ్లు నేను తెలుసుకొని, నేను రేపు సంక్రాంతి వస్తుంది, ఆ సంక్రాంతి రోజున నిన్నుగా నిజగిస్తే నీకు ఎలాగుంటది? ఏంటది పంపిస్తే? దేని గురించి అయినా నీ గ్రంథాలు ఉన్నాయి కదా, భగవద్గీత. మాకు తెలియకపోతే నన్ను అడగాలి, నన్ను అడిగితే నా దగ్గర నుంచి సమాధానం. తెలిసినా
తెలిసినా కాదు, అడిగితే తెలిసినా కాదు. నా దగ్గర నుంచి ఇప్పుడు సమాధానం వస్తుంది. డిస్టర్బెన్స్ అంటారా కాదంటారా? కాదు, నన్ను అడిగితే ఆ. నా దగ్గర నుంచి సమాధానం మాత్రమే వస్తుంది. మిమ్మల్ని అడిగితే మీ దగ్గర నుంచి బూతులు వచ్చాయి. మా దగ్గర నుంచి సమాధానం వస్తుంది. నానా మాటలు వస్తాయ్యా, నాకు డిస్టర్బెన్స్ దిగింది. అరే మీరు పంపింది మీ బైబిల్ వాక్యాలేగా. మీ పరిశుద్ధ గ్రంథం అనుకున్నది ఏదైతే ఉందో, ఎవరికైనా పంపుకో. మీ పరిశుద్ధ గ్రంథం అనేది ఏదైతే ఉందో అందులో నుంచి ఉన్న వాక్యాలే అవి కావా? బయట నుంచి అని తీసుకొచ్చి పెట్టినవి. మరి ఇంకేంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో బూతులు ఉంటే దానికి మేమేం చేస్తాము? అది ఆల్రెడీ ఉన్నదే. అసలు నాకు పంపాల్సిన అవసరం నీకేంటి? అదే చెప్తున్నా. అది అతను పంపమన్నాడు, అతను ఎందుకు పంపమన్నాడు అన్నాడు. వాడు ఫోన్ నెంబర్ నాకు కావాలా? పెట్టు, తీసుకోండి. కల్పన కాన్ఫరెన్స్ కాదు, వాట్సాప్ లో నెంబర్ పెట్టు. కాన్ఫరెన్స్ కాదు, కాన్ఫరెన్స్ కల్పన. కాన్ఫరెన్స్ వద్దు నాకు. నాకు కాన్ఫరెన్స్ వద్దు, నెంబర్ పెట్టు వాట్సాప్ లో, నేను చూసుకుంటా. ఇప్పుడు మీరే ఉంటారు, దీని గురించి అయితే నేను ఇంకో స్టోరీ చెప్తా. ఇప్పుడు మీరు ఉంటారు, నాకు ఒక పని అప్పు చెప్తారు. ఈ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళు కాదు, కాన్స్పైరసీలు ఉంటారు కాబట్టి ఎల్లప్పుడు. ఎందుకంటే అటువంటి మతంలో ఉన్నారు కాబట్టి కాన్స్పైరసీ నుంచి మేము ఎస్కేప్ అవ్వాలి అనుకుంటేను, లేదంటే మేము ప్రొటెక్షన్ తీసుకోవాలనుకుంటేను కొంత హిడెనిటీ అనేది ఉండాలి అనే రీతిలో అతను అడిగినప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. మీ దగ్గర నుంచి కూడా సేమ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. నేను యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తాను, అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మీకు కాన్ఫరెన్స్ కలిపి అతని దగ్గర తీసుకోండి నెంబర్. ఎందుకంటే నేను ఆల్రెడీ అతనికి ఒక మాట ఇచ్చున్నాను కాబట్టి ఆ హిడెనిటీ అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఓకే మీరు తీసుకోండి అది. ఎందుకంటే అది మీకు అవసరం, ఎందుకంటే నీడ్ అనేది మీది, ఆ ఇచ్చింది అతను, నీడ్ మీది. సో మీరు అతను తీసుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కలపకుండా నన్ను కంప్లీట్ చేయనియండి. ఇప్పుడు నేను అతనికి కలపకుండా, అతనితో మాట్లాడించకుండా మీ మీద మీతోనే మాట్లాడి మిమ్మల్ని మాత్రమే నేను హ్యాండిల్ చేస్తే, లిజన్ నేను మిమ్మల్ని మాత్రమే హ్యాండిల్ చేస్తూ అతన్ని కనుక సైడ్ చేస్తేను ఇంకోటి ఏదైనా అయితేనే ఫీల్ అవ్వాలా. అతని నెంబర్ మాత్రమే నేను హైడ్ చేశాను, అతన్ని హైడ్ చేయలా, తీసుకొచ్చి డైరెక్ట్ గా అటాచ్మెంట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులకి కాను నా ఫ్రెండ్స్ ఉన్నారు, హిందువులు హైందవులు నా ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు క్రిస్మస్ కి నా ఇంటికి వస్తారు, ఫంక్షన్ కి రేపు నా ఇంటికి వస్తారు నా ఫ్రెండ్స్. చెప్తున్నా, ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, రేపు వస్తారు నా ఇంటికి. రేపు వాళ్ళకి రంజాన్ జరిగితే నేను వెళ్తాను, వాళ్ళ సంక్రాంతి మా పాకాల్లో జరిగితే నేను వెళ్తాను మా ఊరికి, ఎద్దల పందాలకి, ఎద్దల పందాల పోటీలకి. మీరు వెళ్ళాల్సింది ఏదైనా వాళ్ళు పూజ చేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు మీకున్న స్నేహితుల్లో ఎవరైనా ఏదైనా ఒక మాల వేసుకున్నారు అనుకోండి, పడి పూజ ఉంది పిలుస్తారు, ఆ పడి పూజకి వెళ్ళి కూర్చొని అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని వచ్చారా ఎప్పుడైనా? లక్షణంగా ఎన్నోసార్లు మా ఫ్రెండ్ డాక్టర్. అంటే ఇప్పుడు పక్కా తిన్నాను అంటున్నారు, నేను ప్రసాదము తిన్నాను అంటున్నారు, అంతేనా? ఇండియన్. నేను అడిగింది స్ట్రైట్ గా అర్థమవుతుందా? ఫస్ట్ మాట వినండి. నేను అడిగింది స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. స్వామివారి ప్రసాదం తిన్నారు, మరి బలిద్రవ్యంలో సంబంధించినటువంటివి ఏవి కూడా తీసుకొనకూడదు, అది మీకు నిత్య కట్టడగా ఉండును అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మీకు ఎప్పుడు ఎవరైనా చెప్పలేదా? అయితే రక్షణ చేశారయ్యా. అదే ఇప్పుడు మీకు నిత్య కట్టడే కదా. ఇప్పుడు నా ఇష్టాన్ని నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్ నీకేంటి అవసరం? అది నాది, అది నా క్వశ్చన్. అడగాల్సిన అవసరం నీకేంటి? నువ్వెవడివి? నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు అడగాల్సిన అవసరం నీకేంటి? నేను నీకు సోదరుడు లాంటి వాడిని, నువ్వు మాజీ హిందూ. మాజీ అంటే నాకు సోదరుడువే? నిక్రంగానే అంటే నికరంగా నాకు సహోదరుడువేనా? సహోదరుడు కాదు, సహోదరుడు అంటే భూత పదం. సోదరుడు అంటే భూత పదం అయింది. సోదరుడిని. అవును, అందుకే కదా నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు 5 లక్షలు బాకీ ఉంది, అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు 5 లక్షలు బాకీ ఉందయ్యా. 5 లక్షలు బాకీలో కనీసం నాకు ఇప్పుడు ఒక 2 లక్షలు కావాలా? ఇవ్వగలవా? ఖచ్చితంగా. గర్భవతి అయిపోయాను, నేను ఇది మతాన్ని వదిలేశానని చెప్పేసాను, రా ఇందులోకి రా, ఇస్తా. దేంట్లోకి? సనాతన ధర్మంలోకి వచ్చి ఆ మతాన్ని వదిలేసి ఇస్తా.
ఇస్తా, నువ్వు సోదరుడు కదా. 25 లక్షలు ఇచ్చినా రాను. అదేంటి 2 లక్షలే కదా నువ్వు అడిగింది, నేను ఇస్తాను. నువ్వు ఇచ్చేది నాకు డబ్బులు, నాకు కావాల్సింది రక్షణ. రక్షణ ఈ విని విని నీకు నేనే వేసా గొల్పం. అలాగే నీకు నేనే వేస్తా గొల్పం కాదు. ఈ జోక్ విని విని నాకైతే చిరాకు వచ్చిందబ్బా. రక్షణ 20 మంది మనుషుల చేతిలో ఘోరంగా చచ్చిపోయిన వ్యక్తి ఏ విధంగా మీకు రక్షణ ఇస్తాడన్నది నాకు అసలు తెలియట్లేదు ఇంతవరకు. ఎన్ని సంవత్సరాలకి నేను గింజుకుంటున్నా, ఏంటి ఇది రక్షణ రక్షణ అంటే అతను రక్షించుకోలేదు. స్వీయ రక్షకుడే కానడు వాడు మిమ్మల్ని రక్షిస్తాడు. హౌ? అది కనీసం చిన్న లాజిక్ అయినా సరే మీరు ఆలోచించరా? సరే రాముడిని పూజిస్తావు కదా నువ్వు, రాముడి దగ్గరికి వెళ్తావు కదా. కాదు, ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు మధ్యలో? అంటే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్న దానికి సరైన సమాధానం మీ దగ్గర లేదు. నాకు రాముడి దగ్గర నాకు క్వశ్చన్ ఉంది, సమాధానం కావాలి కదా. ఏంటది? భూమాత దగ్గరికి సీతాదేవి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు రాముడు ఆపుకోలేకపోయాడు? సరే, 2 బిడ్డలు ఉన్నారు బయట సీతకి. 2 బిడ్డలు ఉండి కూడా సీతాదేవి ఎందుకు బిడ్డల్ని కానీ భర్తని కానీ వదిలేసి తల్లి వద్దకు వెళ్ళిపోయింది? చెప్పనా? గ్రంథం ప్రకారం చెప్పనా? అది గ్రంథం కరెక్ట్. నేను తప్పేం అడగలేదుగా. నేను చెప్పనా అని అడుగుతున్నా సమాధానం. చెప్పు. ఇప్పుడు సీతాదేవి యొక్క పుట్టుక కేవలం రావణ సంహారం కోసం మాత్రమే. రాముని యొక్క పుట్టుక ధర్మాన్ని స్థాపించడానికి నడిపేటువంటిది ఏదైతే ఉందో అది వాల్మీకి స్వయంగా చెప్పింది ఏంటంటే సీతాయ చరితం మహత్ అని అనుకున్నా నేను. కానీ ఇందులో రాముని యొక్క అయనం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దీన్ని రామాయణంగా చెబుతున్నానని చెప్పి రామాయణాన్ని ప్రతిపాదించి, రామాయణం అంటే రాముని యొక్క అయనము, సత్యము ధర్మం అనేటువంటి 2 పాదాల మీద నడిచేటువంటి వ్యక్తికి ఆయన ఉన్నటువంటి ఆయన దేవేరి ఎవరైతే ఉన్నదో లక్ష్మి, ఆవిడ ఇక్కడ సీతగా పుట్టాలి. సీత యొక్క అవతారం యొక్క లక్ష్యము దాని ఇది ఏంటంటే కేవలం రావణ సంహారం మాత్రమే. సో అక్కడ రావణ సంహారం అనేది అయిపోయింది. వెళ్ళేటప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి కంప్లీట్ అవని, దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు అడిగిన సంతోషంగా పోలేదే? మీరు అడిగిన క్వశ్చన్ కి కంప్లీట్ అవని అని సంతోషంగా పోలేదే? అది లాస్ట్ లో అడగాల్సిన ప్రశ్న. నేను మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్ లో అడగాల్సిన ప్రశ్న. వినండి, చెప్తాను వినండి. మళ్ళీ బిడ్డలను వదిలేసి ఏడ్చి గుంటల దగ్గర డీటెయిల్డ్ గా చెప్తా, అన్ని డీటెయిల్డ్ గా చెప్తా. అందుకనే లాస్ట్ లో అడగాల్సిన నేను అదే చెప్పేది. వినండి, అదే డీటెయిల్ గా క్లియర్ గా చెప్తాను. అదే డీటెయిల్ గా ఉండండి ఒక్క నిమిషం. అరే నేను అదే డీటెయిల్ గా మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్తా. వినే ఓపిక మీకు ఉండాలి కానీ అన్ని చెప్తా. ఏం కావాలి, ఏం చెప్పాలి? ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తా. ఆవిడ యొక్క అవతార పరిసమాప్తి అనేది సమయం పూర్తయింది కాబట్టి ఆవిడ తిరిగి భూమాతలో లయం అవ్వాలి. ఆవిడ తిరిగి ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆయన వైకుంఠంలో ఆయన కోసం నిరీక్షించాలి కాబట్టి అవతార సమాప్తి అనేది అక్కడ పూర్తి చేయాలి కాబట్టి భూమిలోకి వెళ్ళిపోయింది. బాధ్యత అనేది తండ్రికి తల్లికి ఎంత అయితే బాధ్యత ఉందో తండ్రికి అంతే బాధ్యత ఉంటది కాబట్టి ఆ పిల్లల్ని తండ్రికి అప్పచెప్పి తండ్రి ఒడి చేరిన తర్వాత ఆవిడ భూమిలోకి వెళ్ళిపోయి వైకుంఠం చేరింది. ఇది వివరణ. కరెక్ట్ గా 26వ తేదీ సేమ్ డిటో టైం కి ఫోన్ చెయ్యి. ఇదే టైం కి 26వ తేదీ యాక్చువల్ గా మీరు చేయండి. 25వ తేదీనా 28వ తేదీనా ఇప్పుడైనా పర్వాలే, నా పండగ అయిపోయి మీ ఇష్టం. ఫోన్ చేయి, మీ ఇష్టం. ఫోన్ చెయ్యి. అప్పుడు ఫ్రీగా కూర్చొని నా ఫ్యామిలీతో ముచ్చట్లు కాదు, నీతో నీ ముచ్చట్లు ఆడతా. సరే సరే, ఆ రోజు చెప్తా. అలాగే సరే. ప్రెసెంట్ అయితే హ్యాపీ ఎంజాయ్ చేయండి. అయితే ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. అంటే పుట్టని వాడికి బైబిల్ ప్రకారం పుట్టని వాడికి పుట్టినరోజు చేసుకునేటువంటి పండుగ ఏదైతే ఉందో ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. బైబిల్ ప్రకారము యేసు అనేవాడు పుట్టలేదని ప్రూవ్ చేసే పాస్టర్ని కూర్చోబెట్టి లైవ్ proved. It's already proved. Jesus' birth is fake. Through Bible. పుట్టలేదంటున్నావు మళ్ళీ. Through Bible. Through Bible. నేను అంటున్నది బైబిల్ ప్రకారము యేసు అనేవాడు పుట్టలేదు. అది పాస్టర్ని కూర్చోబెట్టి లైవ్ లో ప్రూవ్ చేశాం.
మళ్ళీ మళ్ళీ తనకు తాను రక్షించుకోలేకపోయినాడు అనేసి నువ్వే అన్నావు ఇందాక. అది భయ్ దీని వాడు ఎలా ప్రకారం చనిపోతాడు? ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అనే బుక్ ఉంటది, దాని ప్రకారం స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? అనేది 26వ తేదీ ఫోన్ చెయ్యి. స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? లేడు కదా. కానీ స్పైడర్ మ్యాన్ బుక్ లో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, అలాగే యేసు లేడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ఉన్నాడు. పేదరాశి పెద్దమ్మ కథ ఉంది. పేదరాశి పెద్దమ్మ ఉందా? లేదు, అవి కథలు. కథలు నీతిని కథలు. స్పైడర్ మ్యాన్ ఆల్సో సేమ్. అంతే, నేను అదే చెప్తున్నా. అలాగే జీసస్ ఈజ్ ఆల్సో సేమ్. రాముడు ఆల్సో సేమ్. కాదే, రాముడికి బోల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పటికి ఆయన వారసులు ఉన్నారు.